లావుగా ఉన్న వాళ్ళలో ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటే ఈడిసి అంటారు దాన్ని. ఇవి అడిపోస్ టిష్యూలో ఎక్కువ స్టోర్ అయి ఉంటాయి. ఈ ఈడిసిల వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, పీరియడ్ సరిగా ఉండకపోవడము, రీప్రొడక్టివ్ ఫంక్షన్ అంటే ప్రెగ్నెన్సీలో ఉండే ఫంక్షనింగ్ కరెక్ట్ గా ఉండదు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వీటి వల్ల పీసీఓఎస్ అవ్వడము, పురుషుల్లో ఏమో రెడ్యూస్డ్ స్పర్మ్ క్వాలిటీ అంటే కణాల క్వాలిటీ దెబ్బతిండడం అనేది చాలా కామన్. సో ఒబేసిటీ తగ్గాలంటే మరీ ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, మందుల ద్వారా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. వీటన్నిటితో హార్మోనల్ బ్యాలెన్స్ వచ్చిందనుకోండి, హార్మోన్స్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అయ్యాయి అనుకోండి, అలాంటప్పుడు ఫర్టిలిటీ అవుట్కమ్స్ అంటే సంతానలేమి సమస్య కాకుండా మీకు తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ముఖ్యంగా ఏం చేయాలంటే ఎండోక్రైనాలజిస్ట్ ని కలవాలి, రీప్రొడక్టివ్ స్పెషలిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అంటారు, వాళ్ళని కలవాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు చెప్తారు. ఒబేసిటీని మీరు కరెక్ట్ గా ట్రీట్ చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది.